మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పి చరిత బలవన్ మరణానికైతే పాల్పడింది. ఆ అమ్మాయి ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి అయితే చదువుతోంది. ఆ అమ్మాయి ఏ కారణాలతో అంత పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది ఏంటి అనేది వారి తల్లిదండ్రులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. ఒకసారి మనము వారితో మాట్లాడి దీనికి గల కారణాలు అన్ని వారితో మాట్లాడి తెలుసుకుందాం. బాబు చెప్పు, చనిపోయిన పాప మీకు ఏమవుతుంది? చెల్లి మేడం. నువ్వేం చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్. ఇంటర్. ఆ పాప ఎన్ని గంటలకు చనిపోయింది? చనిపోతే ఎవరు చూసినారు? నేను అమ్మ పిన్ని మేడం. ఏ కారణంతో చనిపోయింది అనుకుంటున్నారు? ఏమో మేడం, 6 నెలలకు స్కూల్కి పోయి నేను ఇంట్లోనే ఉంటా అంటాను మేడం. అంతే. ఎందుకు పో అంటే రీజన్ చెప్పదు. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఏమన్నా ఫ్రెండ్స్ అన్నారా, టీచర్స్ అన్నారా అని అడుగుతున్నాను మేడం. ఏం చెప్పలేము. ఆ స్కూల్కి మాత్రం పోనా నేను మేడం, అంతే. స్కూల్లో ఏమన్నా సమస్య ఉందా? ఏమో మేడం తెలియదు, ఏం చెప్పదు ఇంట్లో. తమ్ముడు కూడా స్కూల్లోనే ఉంటాడు, వానికి ఏం చెప్పదు. మీతో బాగానే కలివిడిగా ఉంటుందా? ఉమ్. మరి ఈ విషయం ఒక మాట మీకు చెప్పింటే బాగుండేది కదా పాప. చెప్పింటే బాగానే. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ పాప గురేసుకోవడానికి కారణాలు ఏమన్నా? అక్కడ కారణాలు అయితే మాకైతే ఏం తెలియదు మేడం. స్కూల్ కి వెళ్ళమని రోజు లాగానే డైలీ వెళ్ళమని చెప్పినారు. కానీ ఆ అమ్మాయికి ఇష్టం ఉండేది లేనిది అయితే మాకు చెప్పలేదు. నీ స్కూల్ కి అయితే ఇర్రెగ్యులర్ గా పోతుందని మాకు తెలిసింది. అమ్మాయి స్కూల్ కి పోవడం కూడా ఇష్టం లేకనే అట్లా చేసుకున్నది మేము అనుకుంటున్నాం. ఇంట్లో ప్రెజర్ అయితే ఏం లేదు మేడం మాకైతే. చాలా మెత్తగా పాప, మనం ఎట్లా చెప్తే అట్లా వింటది. మొత్తానికి ఆ పాపకు చదువుకునే ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు ఒత్తిడి చేయడం వల్ల నేను బడికి పోవాలనేమో, ఇంకా నేను పోను, నాకు చదివే ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు ఏమన్నా చేసుకుందేమో అని మేమే అనుకుంటున్నాం. కానీ ఎవరిపైన మాకు ఏమి చెప్పలేదమ్మా. మేము ఆ పాపను అడిగినా కూడా ఆ పాప ఏం చెప్పలేదు. నాకు చదువుకోవడం ఇష్టం లేదు, నాకు రాసేది రాదు, చదివేది రాదు, నన్ను బడికి పొమ్మంటున్నారు, నేను పోలేను అనే విషయం మాత్రమే తెలుసు. అంతకు మించి ఆ పాప మాకేం చెప్పలే. మేము ఆ పాపని ఏం అడగలే. అడిగే వయసు కూడా కాదు కదమ్మా పాపది. ఇప్పుడు మెచ్యూరిటీ అయిన పాప, పెద్ద పాప అయితే గన ఏదైనా ఉంటుందని అడుగుతాం. చిన్న పిల్ల, నా పిల్లని మేము ఏం అడుగుతాం చెప్పండి? ఇంట్లో సమస్య వరకే తీసుకున్నాం గానీ మాకు అనుమానంగా అయితే ఏమి లేదమ్మా, ఏం లేదు. స్కూల్కి పోవడానికి ఏం ప్రాబ్లం ఉండొచ్చు? స్కూల్లో ఏమైనా ప్రెజరా లేకపోతే ఆ ప్రెజర్ అంటూ ఏం లేదు. ఆ పాపకి ఇంట్రెస్ట్ లేదు, నేను పోలేదు, నేను పోను, చదువు అంటే నాకు వద్దు, నేను పోను, నేను ఇంటి దగ్గరే ఉంటా అని వాళ్ళ అమ్మతో చెప్పిందంట. అదే జరిగింది మేడం, అంతకు మించి ఏం జరగలేదు. ఆ పాప ఊరేసుకుంటది అన్న ఆచూకీ కూడా ముందు తెలియలేదు. ఐడియా, ఆ పాప అంతవరకు పోతాదని ఐడియా ఉంటే మేము ఎవరో ఒకరం కాపలా ఉంటాం, లేదా పాపను దగ్గర పెట్టుకుంటాము. ఆ పాపను ఒంటరిగా వదిలేసి పోం కదా. వాళ్ళమ్మ అపార్ట్మెంట్లలో పనిచేయడం పోతుంది, వాళ్ళమ్మ 6:30కి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న బెల్లారు పనికి పోతాడు, వాళ్ళ నాన్న వచ్చేసి 7 వెళ్ళిపోయినాడు. వారం 10 రోజులు కూడా జరగలేదు. సేమ్ ఇలానే పాప ఎట్లయితే తొందరపడి స్కూల్కి వెళ్ళడానికి, చదువుకోవడం ఎంత ఇబ్బంది అనిపించి ఊరేసుకుందాం, వేరే స్కూల్లో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. ఒకవేళ పిల్లలకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, చిన్న పిల్లలని మేమెంత ఆవేదన పడుతున్నామ్మా. చేతుల్లో బిడ్డ పోయిందని మాకెంత బాధ. మీరేం చెప్తారు? ముందు జరిగే పిల్లల కంటే ఏదైనా వాళ్ళ ఉద్దేశము తల్లిదండ్రులకు తెలియపరచాలి. తల్లిదండ్రులకు తెలియపరచకుంటే వాళ్ళకి తెలియదు కదమ్మా. పేరెంట్స్ వాళ్ళ బిడ్డలను కూర్చోబెట్టుకొని, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే దేనికి పోవు, ఎక్కడ పోవు అని వాళ్ళ బిడ్డలను కూర్చోబెట్టుకొని అడగాల. వాళ్ళు అడిగే పద్ధతులు అడగాల. వాళ్ళ ఒపీనియన్ ఏమో చెప్తారు, వాళ్ళ మనసులో ఏముండే చెప్తారు. అది తెలుసుకొని బిడ్డలను సాక్కోవాలి తప్ప మూర్ఖంగా ప్రవర్తించి బిడ్డలను పోగొట్టుకుంటే బిడ్డలు తిరిగి రారు కదమ్మా. కానీ చదువు అనేది చాలా ప్రస్తుతం ముఖ్య పాత్ర పోషిస్తోంది ఇప్పుడున్నటువంటి సమాజంలో, మన జీవితాల్లో కూడా. కాదని చెప్పడంలే. అందుకనే తల్లిదండ్రులు ఆ అమ్మాయి కూడా ఇట్లా కూలి పని చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఒక స్థాయిలో ఉంటుందని స్కూల్ కి వెళ్ళమని చెప్పినా కానీ వాళ్ళు సూసైడ్ చేసుకునే అంత కారణం అయితే లేదు. అట్లా చేస్తే తల్లిదండ్రులకు ఎంత కడుపు బాధ ఉంటుందో ఇప్పుడు వచ్చి పిల్లలకు కూడా తెలియాల. ఇట్లా తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంత హోప్స్ పెట్టుకొని వాళ్ళను చిన్నప్పటి నుంచి ఎంత ఇదిగా పెంచింటారు. అది ఆలోచించుకోకుండా వాళ్ళు క్షణికావేశంలో ఇట్లా చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల బాధ అసలు చెప్పలేము. 16 ఏళ్ళు కూడా పూర్తిగా నిండినటువంటి చిన్న పిల్లలు క్షణికావేశంతో తీసుకుంటున్నటువంటి ఘోరమైనటువంటి నిర్ణయాలకి అంత పెద్ద సిచ్యువేషన్ తల్లిదండ్రుల మీద పడుతుంది. ఆ భారం వాళ్ళు ఎంత విలపిస్తున్నారంటే, క్షణికావేశంతోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్ఘటనకు పాల్పడేటువంటి పరిస్థితులు అయితే దయచేసి తీసుకురాకండి అని వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. సమాజం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.